కదులుతున్న రైలు నుండి పడి మరణించిన వ్యక్తి భార్యకు జార్ఖండ్ ఇండియన్ రూపీ 8 లక్షల పరిహారం అందించింది తన్వీర్ కౌర్ ద్వారా. అక్టోబర్ 7, 2024 ఉదయం 10 గంటలు కదులుతున్న రైలు నుండి పడి భర్త మరణించిన వితంతువుకు జార్ఖండ్ హైకోర్టు 8 లక్షల రూపాయలు పరిహారం మంజూరు చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఇతర అప్పీల్ను కోర్టు విచారించింది. మరణించిన వ్యక్తి మరణానికి వడ్డీతో సహా రూ. 8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అప్పీలుదారుల దావా దరఖాస్తును ట్రిబ్యునల్ కొట్టివేసింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 123(సి)(2) కింద నిర్వచించినట్లుగా నిజాయితీగల ప్రయాణీకుడు మరియు సంఘటన అవాంఛనీయ సంఘటన కాదు. జస్టిస్ సుభాష్ చంద్ ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది: మరణించిన వ్యక్తి యొక్క విచారణ నివేదికను తయారు చేస్తున్నప్పుడు అతని నుండి టికెట్ రికవరీ చేయకపోయినా, మరణించిన వ్యక్తి నిజాయితీగల ప్రయాణీకుడనే భావనను పెంచడానికి హక్కుదారు తరపున అఫిడవిట్ దాఖలు చేయడం సరిపోతుంది. మరణించిన వ్యక్తి నిజాయితీగల ప్రయాణీకుడు కాదని చూపించడానికి ప్రతివాది తరపున మౌఖిక లేదా ఎటువంటి డాక్యుమెంటరీ సాక్ష్యం జోడించబడలేదు. అప్పీలుదారు తరఫు న్యాయవాది చైతాలి చటర్జీ సిన్హా, ప్రతివాది తరఫున సిజిసి రవిప్రకాష్ హాజరయ్యారు. సంక్షిప్త వాస్తవాలు: ప్రస్తుత కేసులో మృతుడి భార్య రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చట్టం 1987 కింద దావా వేసింది. పిర్పయింటి స్టేషన్కు వెళ్లడానికి తన సోదరుడు కొనుగోలు చేసిన చెల్లుబాటు అయ్యే టిక్కెట్తో తన భర్త సాహిబ్గంజ్లో హౌరా-గయా ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు ఆమె పేర్కొంది. రైలు పిర్పయింటికి చేరుకోగానే శంభు దిగడానికి తలుపు వైపు కదిలాడు. ప్రయాణికుల గుంపు తలుపు దగ్గర తొక్కడం వల్ల అతను తన బ్యాలెన్స్ కోల్పోయాడు మరియు ప్రమాదవశాత్తు అమ్మపాలి హాల్ట్ మరియు పిర్పయింటి స్టేషన్ మధ్య రైలు నుండి పడిపోయాడు. ప్రాణాంతక గాయాలను ఎదుర్కొన్నాడు. రైలు పోలీసుల దర్యాప్తులో ఈ సంఘటనను ధృవీకరించారు మరియు అసహజ మరణం కేసు నమోదు చేయబడింది. అప్పీలెంట్ల తరపున ప్రాథమిక భారం తొలగించబడింది. మరణించిన వ్యక్తి నిజాయితీగల ప్రయాణీకుడు కాదని నిరూపించడానికి రుజువు యొక్క భారం ప్రతివాదికి బదిలీ చేయబడుతుంది అని కోర్టు పేర్కొంది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రీనాదేవి 2019లో సుప్రీంకోర్టు నిర్ణయంపై కోర్టు ఆధారపడింది మరియు ఇలా పేర్కొంది: గాయపడిన లేదా మరణించిన వారితో టిక్కెట్ లేకపోవడం వల్ల అతను నిజాయితీగల ప్రయాణీకుడనే వాదనను ప్రతికూలంగా చేయదు. సంబంధిత వాస్తవాల అఫిడవిట్ను దాఖలు చేయడం ద్వారా డిశ్చార్జ్ చేయగల హక్కుదారుపై ప్రాథమిక భారం ఉంటుంది మరియు ఆ భారం రైల్వేలపై బదిలీ చేయబడుతుంది మరియు చూపిన వాస్తవాలు లేదా హాజరయ్యే పరిస్థితులపై సమస్యను నిర్ణయించవచ్చు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రభాకరన్ విజయకుమార్ అండ్ అదర్స్ 2008లో సుప్రీంకోర్టు నిర్ణయంపై కోర్టు మరింత ఆధారపడ్డది మరియు రైల్వే చట్టంలోని పరిహారం కోసం నిబంధన ప్రయోజనకరమైన శాసనం కాబట్టి మా అభిప్రాయం ప్రకారం ఇది స్వీకరించాలి. ఉదారవాదం మరియు విస్తృత వివరణ మరియు ఇరుకైన మరియు సాంకేతికమైనది కాదు. దీని ప్రకారం అవాంఛనీయ సంఘటన జరిగినందున హక్కుదారులు వడ్డీతో సహా 8 లక్షల రూపాయలు పరిహారం పొందేందుకు అర్హులని కోర్టు పేర్కొంది. చివరకు న్యాయస్థానం ఇంప్యూగ్డ్ ఆర్డర్ను పక్కన పెట్టి అప్పీల్ను అనుమతించింది. శీర్షిక: కవితా దేవి వి. యూనియన్ ఆఫ్ ఇండియా.